అందరికీ నమస్తే. ఫస్ట్ వ్యాక్సినేషన్ డోస్ అయిన తర్వాత కొన్ని యొక్క ప్రశ్నలతో సమాధానంతో మేము ముందుకు రావడం జరిగింది. సో అదేవిధంగా రీసెంట్గా మేము ఈ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత మరికొన్ని క్వశ్చన్స్ అన్ని మా దగ్గరికి వచ్చినవి. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెకండ్ వీడియో మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ యొక్క సూచనలు కనుక సలహాలు నచ్చితే కనుక ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కోవాక్సిన్ లేకపోతే కోవిషీల్డ్ తీసుకోవాలని. సో కోవాక్సిన్ కోవిషీల్డ్ అని డిస్కస్ చేసేకి టైం లేదు ఇది. సో రెండు వ్యాక్సిన్ పైన డిఫరెంట్ రీసెర్చెస్ జరిగింది. వ్యాక్సిన్ సోర్స్ డిఫరెంట్ కానీ ఎఫెక్ట్ ఏమో సిమిలర్ ఎఫెక్ట్ ఉంది. సో మీకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత మీకు కోవాక్సిన్ ఇస్తే కోవాక్సిన్ తీసుకోండి, కోవిషీల్డ్ ఇస్తే కోవిషీల్డ్ తీసుకోండి. ఎక్కడ మీరు ఇదే కావాలి అదే కావాలని థింక్ చేసేకి యాక్చువల్లీ ఇది టైం కాదు. రెండిటికి ఆల్మోస్ట్ సిమిలర్ ఎఫెక్ట్స్ ఉంది అని చెప్పి రీసెర్చ్ చూపిస్తుంది. అదేవిధంగా మొన్నటి వరకు మనకి కొంచెం చాయిస్ ఉండేది, కోవాక్సిన్ తీసుకుంటారా కోవిషీల్డ్ అని చెప్పి. అంటే వాళ్ళకి మొన్న జరిగినంత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి, హెల్త్ వర్కర్స్ కి, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. కానీ ఇప్పుడు May 1 నుంచి జరగబోయే వ్యాక్సినేషన్ చాలా పెద్ద మొత్తంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. సో అన్ని కేంద్రాల్లో కూడా 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి అన్నది ఖచ్చితంగా చెప్పలేం. మీకు దగ్గర ఉన్న సెంటర్లో ఏ వ్యాక్సిన్ అయితే అవైలబుల్ ఉంటుందో దాన్ని కంపల్సరీ తీసుకోండి. సో సెకండ్ క్వశ్చన్ ఏమో ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న వాడు సెకండ్ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి అని చెప్పి చాలా మంది అడిగారు. సో మనకి ఈ యొక్క వ్యాక్సిన్ డోసేజ్ గ్యాప్ కనుక ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవాక్సిన్ అయితే కనుక ఒక 4 నుంచి 6 వారాల తర్వాత సెకండ్ డోస్ తీసుకుంటూ మంచిదని చెప్పి, అదేవిధంగా కోవిషీల్డ్ అయితే కనుక ఒక 6 నుంచి 8 వారాల తర్వాత సెకండ్ డోస్ తీసుకుంటాం మంచిదని చెప్పి మనకి ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మనకు వచ్చిన క్వశ్చన్లో నెక్స్ట్ ఈ 2 వ్యాక్సిన్ని మనం మిక్స్ చేయొచ్చా, అంటే ఫస్ట్ అది తీసుకున్నాను సెకండ్ వేరే తీసుకోవచ్చా, అసలు ఏంటి అన్న దానికోసం. సో ఆన్సర్ ఇస్ కంప్లీట్లీ నో. సో మీ ఫస్ట్ డోస్ లో మీకు ఇవ్వబడిందో సెకండ్ డోస్ లో మీరు అది మెన్షన్ చేసి అదే వ్యాక్సిన్ ని తీసుకునేది మంచిది. మిక్స్ చేసేకి వెళ్ళేది చాలా చాలా బ్యాడ్ డిసిషన్. సో మిక్స్ అంటే కనుక క్లియర్ గా ఫస్ట్ కోవిషీల్డ్ తీసుకుని నెక్స్ట్ కోవాక్సిన్ తీసుకుంటాం కానీ జరగకూడదు. ఫస్ట్ కోవాక్సిన్ తీసుకుని సెకండ్ డోస్ కోవిషీల్డ్ అనేది జరగకూడదు. మీరు కోవిషీల్డ్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా ఖచ్చితంగా కోవిషీల్డ్ అయి ఉంటేనే మీకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, మంచిది, సేఫ్ కూడా. సో మనకు వచ్చిన క్వశ్చన్స్ లో సో కోవిడ్ అయితే వచ్చింది పాజిటివ్ గా ఇప్పుడు నేను వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా. సో కోవిడ్ ఆ టైంలో తీసుకునేది మంచిది కాదు. సో ఆ టైంకి ట్రీట్మెంట్ డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత మీరు రికవర్ అయిన తర్వాత మీ డాక్టర్ దగ్గర మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని ఆ టైంకి మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో అదే విధంగా ఫస్ట్ డోస్ అయిన తర్వాత ఎవరికైనా కోవిడ్ వచ్చింటే సెకండ్ డోస్ తీసుకోవాలా అని చెప్పి కూడా అడిగారు. సో ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది అంటే కనుక ఫస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ అయితే మనం ఫినిష్ చేయాలి, దాన్ని కంప్లీట్ గా రికవర్ అవ్వాలి. తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు సెకండ్ డోస్ కి మీరు టైం చూసుకోండి. అప్పుడు సెకండ్ డోస్ తగిన సమయంలో మీరు కంపల్సరీగా తీసుకోండి. సో మనకు వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ కోసం అయితే అడిగారు, మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్రెడీ. ఫస్ట్ డోస్ తర్వాత ఆ లింక్ మీకు షేర్ చేస్తాం. ఫస్ట్ డోస్ తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ సెకండ్ డోస్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా తక్కువ మందిలో అయితే చూసాం మనం. సో కామన్ సిమ్టమ్స్ మీకు తెలిసినవి, అన్ని రకాల సిమ్టమ్స్ సెకండ్ డోస్ తర్వాత కూడా వస్తున్నాయి. సో చాలా మంది అడుగుతుంది ఏంటంటే నేను 2 డోసెస్ కంప్లీట్ చేశాను, ఫస్ట్ అండ్ సెకండ్ డోస్, తర్వాత మాకు పాజిటివ్ కన్ఫర్మ్ అయ్యింది. సో దీన్ని ఈ విధంగా చూడాలి. ఇది వ్యాక్సిన్స్ రీసెర్చ్ ప్రకారం సో వ్యాక్సిన్ ఎఫికసీ చూస్తే మీకు కోవాక్సిన్ కి అరౌండ్ 82% ఎఫికసీ ఉంది, కోవిషీల్డ్ కి 75% ఎఫికసీ ఉంది. దట్ మీన్స్ ఈ 100% లేదనమాట. సో తీసుకున్న తర్వాత కూడా మనకి ఎలా సలహా ఇచ్చారంటే మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, స్టే అట్ హోమ్, ఇవన్నీ మనము ఆల్మోస్ట్ ఎలా ఫాలో చేస్తా ఉన్నామో వ్యాక్సిన్ ముందు అవన్నీ ప్రాక్టీసెస్ ఆ తర్వాత కూడా చేసేది మంచిది. మన ఛాన్సెస్ తక్కువ అవుతుంది కానీ కంప్లీట్ 100% ఎఫెక్టివ్ అని చెప్పి చెప్పలేము. సో దట్ ఈస్ వై యూ నీడ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ వ్యాక్సిన్. సో కొంతమంది మేము 2 డోసులు తీసుకున్నా మాకు పాజిటివ్ అయ్యిందని చెప్పి మిగతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మోటివేషన్ గా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వ్యాక్సిన్ తీసుకుంటానికి. సో ఇక్కడ ఏంటంటే
సో ఒకవేళ 2 డోస్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్నా ఒకవేళ పాజిటివ్ వచ్చిన తర్వాత దానికి ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. మీకు వచ్చే సిమ్టమ్స్ కానీ మీరు వచ్చే సివియరిటీ కానీ చాలా లెస్, ఈజీగా మనం దాటి నుంచి బయటపడటానికైతే ఈ వ్యాక్సినేషన్ యూజ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ సేఫ్టీ సైడ్ అండ్ ఎఫికసీ సైడ్ కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోండి. తర్వాత మాకు వచ్చే జనరల్ గా ప్రొసీజర్ ఏంటన్నది. సో సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ కి ఏ విధంగా ప్రొసీజర్ ఉందో సెకండ్ డోస్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ డోస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ ఏ మొబైల్ నెంబర్తో కానీ ఏ ఐడి నెంబర్తో మీరు రిజిస్టర్ అయ్యారో సెకండ్ డోస్ లో కూడా కంపల్సరీ అదే ఐడిని అదే మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేయండి. ఎందుకంటే సెకండ్ డోస్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వివరాలు అడుగుతున్నప్పుడు ఫస్ట్ డోస్ తీసుకున్న ఐడికి మ్యాచ్ అవ్వట్లయితే చాలా ఇబ్బంది. ఈవెన్ మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా 2 డోసెస్ కి ఒకే నెంబరు ఒకే ఐడి, అంటే ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ 2 టైంలో కూడా ఒకే దాంతో ఒకే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏమంటే రిజిస్ట్రేషన్ టైంలో 1 ఫోన్ నంబర్ కింద 3 రిజిస్ట్రేషన్స్ కి పర్మిషన్ ఉంది ఆ యాప్ లో మీరు రిజిస్టర్ చేసే టైంకి. బట్ నంబర్ మట్టికి సేమ్ నంబర్ మెయింటైన్ చేసేది చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్ గా ఏమైనా ఇల్నెస్ అయినా రీసెంట్ గా సర్జరీస్ అయినా చాలా మంది అడుగుతున్నారు మేము వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అని చెప్పి. సో రీసెంట్ సర్జరీస్ అంటే ఐడియా లేదు, వాళ్ళు ఎటువంటి సర్జరీ చేసుకున్నారు అన్నది క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా కంపల్సరీగా డాక్టర్ని అడిగి కన్సల్ట్ చేసుకున్న తర్వాత మీరు వ్యాక్సినేషన్ తీసుకోండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అన్నది కామన్ గా అడిగే క్వశ్చన్. సో ఫస్ట్ వీడియోలో యాక్చువల్లీ ఇది కూడా మేము డిస్కస్ చేస్తాము, మీరు ఆ వీడియో చూడండి, డీటెయిల్ గా మీకు తెలుస్తుంది. బట్ బేసిక్ ఏమంటే దెర్ ఇస్ నో రూల్స్. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇదంతా చేయాలి, తీసుకున్న తర్వాత ఇదంతా చేయాలి ఏం లేదు. బాగా రెస్ట్ తీసుకోండి, మంచిగా నీళ్ళు తాగండి, బాగా రిలాక్స్ గా కామ్ గా ఉండండి, టెన్షన్ తీసుకోకూడదు దేనికి కూడా. సో రిలాక్స్ గా కామ్ గా ఉంటే సింపుల్ స్మాల్ సైడ్ ఎఫెక్ట్స్ తో మీకు సెకండ్ వ్యాక్సిన్ పీరియడ్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ లో భాగంగా చూస్తే ఉమెన్స్ డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో మన వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అని, అది కాకుండా ఉమెన్స్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వాళ్ళు కానీ సో లేటర్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ విధంగా తీసుకోవాలన్న దానికోసం అడుగుతున్నారు. సో యాక్చువల్లీ ఫస్ట్ డిస్కస్ చేసినట్లు ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వ్యాక్సిన్ యాక్చువల్లీ అడ్వైస్ చేయలేదు. సో ఆ 2 times లో మట్టికి మీరు డాక్టర్తో మాట్లాడండి, మీకు ఎప్పుడు తీసుకోవాలని చెప్పి వాళ్ళు మీకు సలహా ఇస్తారు. బట్ ఇది సెకండ్ విషయం ఏమంటే పీరియడ్స్ టైంలో తీసుకోకూడదు, పీరియడ్స్కి 5 days ముందు తీసుకోకూడదు, ఇవన్నీ యాక్చువల్లీ ఏది నిజం కాదు. సో ఏ టైంలో అయినా మీకు అపాయింట్మెంట్ దొరికితే ఆ టైంలో మీరు తీసుకోవచ్చు. సో పీరియడ్స్కి వ్యాక్సిన్కి ఏ సంబంధము లేదు. సో వాళ్ళు ఎందుకంటే కొంతమంది ఫీమేల్స్ డ్యూరింగ్ పీరియడ్స్ టైమ్స్ లో వాళ్ళకి జనరల్ గానే చాలా పెయిన్స్, జనరల్ గానే వీక్ గా ల్యాక్ ఆఫ్ ఎనర్జీగా ఉంటారు. సో ఆ టైంలో కనుక వ్యాక్సిన్ తీసుకుంటే ఒకవేళ ఫీవర్స్ వస్తే ఇంకా వీక్ అవుతారన్న ఒక భావంతో మట్టికి తీసుకోకూడదని చెప్తున్నారు తప్ప, ఎవరైతే హ్యాపీ పీరియడ్స్ అయితే జరుగుతున్నాయో వాళ్ళు జనరల్ గా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎవరైతే పీరియడ్స్ టైమ్స్ లో నార్మల్ గానే పెయిన్ ఉంటుందో, ఇరిటేషన్ కానీ యాంగర్ కానీ మిగతా ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఆ 4 to 5 days అవాయిడ్ చేయడం మంచిదని చెప్తున్నారు. సో దీన్ని మీరు గమనించి మీరు తీసుకోగలరు. అదేవిధంగా మన యొక్క వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది జనరల్గా వస్తున్న కామన్. సో మనకి వ్యాక్సినేషన్ అయిన తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. సో ఇలాగ మీ యొక్క వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందని చెప్పి. సో ఆ మెసేజ్ రాగానే మనం ఆరోగ్య సేతు యాప్ని మనం ఓపెన్ చేయాలి, డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఆరోగ్య సేతు ఓపెన్ చేస్తాం మన యొక్క మొబైల్ నెంబర్తో. ఓపెన్ చేసిన వెంటనే మనకి జనరల్గా కనిపించే కాలం యువర్ స్టేటస్ కానీ కోవిడ్ అప్డేట్స్ కానీ వ్యాక్సినేషన్ కానీ కోవిడ్ అని చెప్పి 4 columns మనకి చూపిస్తూ ఉంటుంది. దాంట్లో మనం వ్యాక్సినేషన్ కాలంకి వెళ్తాం, క్లిక్ చేస్తే కింద రిజిస్టర్ మొబైల్ నెంబర్ లాగిన్ అని వస్తుంది. దాంట్లో మన నెంబర్ని లాగిన్ చేస్తాం, ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అది లాగిన్ అవ్వగానే మీకు ఒక ఐడి వస్తుంది, బెనిఫిషియరీ ఐడితో పాటు కొన్ని వ్యాక్సినేషన్ డీటెయిల్స్తో పాటు బెనిఫిషియరీ ఐడి వస్తుంది. ఆ బెనిఫిషియరీ ఐడిని రాసి పెట్టుకోండి. సో మళ్ళీ బ్యాక్ వస్తే కనుక యాప్లో మనం 4th columnలో కోవిన్ అని చెప్పి ఒక కాలం ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వరుసగా వ్యాక్సినేషన్ డీటెయిల్స్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ వస్తుంది. ఆ పేజ్లో 3rd columnలో మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ప్లీజ్ ఎంటర్ ద బెనిఫిషియర్ ఐడి అని వస్తుంది. సో మనం రాసి పెట్టుకున్న బెనిఫిషియర్ ఐడి అంటే అది 13-14 digits లో ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే క్లిక్ టు ప్రొసీడ్ అవగానే
మీకు ఫస్ట్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, సెకండ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ 2 కాలమ్స్ వస్తాయి. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మనకి కిందకి వ్యాక్సినేషన్ డీటెయిల్స్ వస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ చేయగానే మీకు సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇంకా మీకు ఈ విధంగా మీతో ఈ వ్యాక్సినేషన్ డీటెయిల్స్, మిగతా విషయాలు కోసం మాట్లాడే అవకాశం వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ ఉంది. సో May 1 నుంచి అందరికీ చాలా వ్యాక్సిన్ అందజేసే అవకాశాన్ని కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా కంపల్సరీగా చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా వ్యాక్సినేషన్ తీసుకోండి. సో ఈ టైంలో మెయిన్ ఏమంటే మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్లీజ్ ఫాలో ఆల్ ప్రోటోకాల్స్ రిలేటెడ్ టు కోవిడ్. సో ఆల్వేస్ విత్ మాస్క్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అండ్ ఎంత అవుతే అంత ప్లీజ్ స్టే అట్ హోమ్. సో ఎవరికైతే ఈ ప్రివిలేజ్ లేదో అదంతా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డోంట్ ఫియర్ అండ్ డోంట్ ప్యానిక్. టేక్ ఆల్ ద ప్రికాషన్స్. So with this, we'll sign off. Thank you so much for watching. Thank you.